హాయ్ హలో నమస్తే నేను రాజు వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. ఇటీవల కాలంలో రెండు స్టేట్మెంట్లు నేను చూశాను. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల, ఇంకొకటి మాజీ మంత్రి ఆర్కే రోజా. సో తొలుత యాంకర్ శ్యామల స్టేట్మెంట్ కానీ ఒకసారిగా చూస్తే, పున్నమి చంద్రుడు ఉన్నటువంటి వెలుగున్నటువంటి రాష్ట్రంకి అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయి ఇవాళ రాష్ట్రంలో అని ఒక స్టేట్మెంటు. రెండవది వచ్చేసి, దేశవ్యాప్తంగా ఆడవాళ్ళు అర్ధరాత్రి కూడా బయట తిరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి యాంకర్ శ్యామల ఒక రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక మాజీ మంత్రి రోజా కూడా ఒక రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. పుంగనూరు బాలికకు సంబంధించినటువంటి విషయంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆమె కొన్ని ప్రశ్నలు సంధించారు, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. రైట్, వాస్తవానికి మనం చూసుకున్నట్లయితే పుంగనూరుకి సంబంధించినటువంటి సంఘటన, ఒక బాలికను కిడ్నాప్ చేసి ఆ బాలికను హత్య చేశారు. అది వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక డబ్బుకు సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పేసి పోలీసులు విచారణ చేయలింది. అందులో ముగ్గురు నిందితులను గుర్తించారు. అందులో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్టు మనకు సమాచారం. సరే, ఇవన్నీ పక్కన పెడితే చనిపోయినటువంటి బాలిక తండ్రి ఒక మహిళకు 3 లక్షలు అప్పు ఇచ్చాడని చెప్పి, ఆ అప్పు వడ్డీతో పాటు పెరిగి ఎక్కువైంది, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్తే ఆమె కక్షతోటి ఆ బాలికని కిడ్నాప్ చేసి హత్య చేసి ఆ తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్లో పడేసింది. తర్వాత 4 రోజుల తర్వాత ఆ బాలిక మృతదేహమై బయటపడ్డం, తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చినటువంటి సంఘటన పుంగనూరులో జరిగింది. వాస్తవంగా మనకు తెలుసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు చనిపోయినా సరే ఆయన బెంగళూరులో ఉన్న పుంగనూరుకు వచ్చేందుకు సిద్ధమైపోయారు. మరి పుంగనూరులో సంఘటన జరిగింది కాబట్టి వెంటనే షెడ్యూల్ ఇచ్చేశారు. పుంగనూరులో ఉన్నటువంటి బాలిక తల్లిదండ్రులను పరామర్శించడానికి నేను రాబోతున్నాను అని చెప్పేసి ఆయన పరివారానికి చెప్పారు. వెంటనే ఏర్పాట్లను కూడా షురూ చేసేశారు. అయితే ఈ లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతకుముందే స్పందించింది, విచారణ జరుపుతుంది. కానీ ఏం పట్టించుకోవట్లేదని చెప్పేసి విమర్శలు రావడం, కొంతమంది ఆరోపణలు చేయడంతో వెంటనే హోంమంత్రి అనిత అక్కడికి చేరుకొని వాళ్ళ తల్లిదండ్రులతోటి మాట్లాడి సీఎం చంద్రబాబు తోటి ఫోన్లో కూడా మాట్లాడించినటువంటి ఇష్యూ మనం చూసాం. అయితే ఇక్కడ సరిగ్గా బాలిక తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి వస్తానంటే నీకు ఒక దండం, దయచేసి రావద్దు, ఎందుకంటే దీన్ని రాజకీయాలు చేయొద్దు, ఇప్పుడే మా పాప చనిపోయినటువంటి కడుపు కోతలో మేము అల్లాడుతున్నాం, దయచేసి రాజకీయాలకి వాడుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ఒక సంఘటన జరిగింది అంటే ఆ సంఘటనకి జరిగినటువంటి తాలూకా వ్యవహారాలన్నీ కూడా అనేక అంశాలు దాని వెనక ముడిపడి ఉంటాయి. ఇది ప్రతిదానికి కూడా ప్రభుత్వాన్ని లేకపోతే రాజకీయానికి వాడుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యతను పెంచుకునేందుకు, రాజకీయపరమైనటువంటి గ్రాఫ్ను పెంచుకునేందుకు, ప్రతిపక్షాలను తమ ప్రత్యర్థులను విమర్శించేందుకు దీన్ని ఒక ఆయుధంగా మార్చుకుంటూ ఉన్నటువంటి వైనం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. రోజా ఏమో చెన్నైలో కూర్చొని పుంగనూరు నుంచి మాట్లాడతారు, హైదరాబాద్లో కూర్చున్నటువంటి యాంకర్ శ్యామల పుంగనూరులో ఏం జరిగిందో తెలియక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడతారు. అసలు ఆంధ్రప్రదేశ్లోనే లేని ఈ ఇద్దరు మహిళా నాయకురాలు ఏం మాట్లాడుతున్నారో కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ పక్కన పెడితే యాంకర్ శ్యామల గారు, నాదొక ప్రశ్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ లేకుండా పోతుందని చెప్తున్నారు మీరు. జత్వానికి సంబంధించినటువంటి కేసులో ఏం జరిగిందో మీకు తెలుసు. శ్యామల గారు ఎందుకని ఆ ఇష్యూని ఇప్పటి వరకు మీరు నోరు మెదపలేదు? జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి చెల్లికి జరిగినటువంటి వ్యవహారం మనం చూసాం, ఎందుకని మీరు నోరు మెదపలేదు? ఆడబిడ్డ పాపం సునీత రోడ్డు మీదకి వచ్చి న్యాయం చేయండి అని చెప్పేసి దాదాపు 5 ఏళ్ళుగా రోడ్డు మీద ఒక పిచ్చి పిల్లలాగా తిరుగుతూ ఉంటే మీకెందుకు కనిపించలేదు? శ్యామల గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పున్నమి వెలుగులతో విరాజిల్లుతూ ఉంటే అమావాస్య చీకట్లు కమ్ముకున్నాయని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక ఉద్దేశం ఏంటో ఆన్సర్ చేస్తే బాగుంటుంది. ఇక రోజా గారు, నమస్కారం మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మీరు మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ని పర్యాటక రంగంలో ఏ స్థాయిలో పరుగులు దించారో అందరూ చూశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు జరిగినటువంటి సంఘటనల మీరు ఎందుకు ఇంకా నోరు మెదపలేదు? జత్వానికి సంబంధించినటువంటి కేసులో ఎందుకని మీరు ఇంకా మాట్లాడలేదు? సునీతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎందుకని మీరు ఇంకా నోరు మెదపట్లేదు? అంటే మనం చేస్తే పుణ్యం, పక్కన వాళ్ళు చేస్తే పాపం. ఏంటి అసలు మీకున్నటువంటి ఆలోచన ధోరణి ఏంటి? దయచేసి ఇలాంటి సంఘటనని, పసిపిల్లల ప్రాణాలను, పసిపిల్లల మరణాలను ఈ విధంగా రాజకీయానికి వాడుకోవడం అనేది అంత మంచిది కాదేమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పరిపాలన చేశారు. రాష్ట్రంలో పరిపాలన చేసేటువంటి సందర్భంలో అనేక మరణాలు కూడా సంభవించాయి.
వాటికి సంబంధించి ఇప్పటి వరకు చాలామందికి న్యాయం జరగనటువంటి పరిస్థితి ఉంది. సో మాట్లాడేటటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి వివరాలు తెలుసుకొని ప్రజలకు సరైనటువంటి సమాధానం చెబుతూ ప్రజలకు సరైనటువంటి సమాచారం ఇస్తే మిమ్మల్ని అందరూ కూడా హర్షించేటటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి పసిపిల్లలతోటి చిన్నపిల్లల మరణాలతోటి రాజకీయాలు ఆపేసి రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమంలో ఏదైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే వాటి గురించి మీరు ప్రశ్నించండి, నిలదీయండి, చొక్కా పట్టుకొని అడగండి. అంతేగాని చనిపోయినటువంటి చిన్నపిల్లలను బయటికి తీసి వాళ్ళని మీ రాజకీయాలకు మాత్రం దయచేసి వాడుకోవద్దు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఎనాలిసిస్.